DG6 న్యూస్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ప్రైవేటు పాఠశాలల గురించి పేరెంట్స్కు కొన్ని సూచనలు చేయదలుచుకున్న సందర్భంలో వారు ప్రైవేటు పాఠశాలలో తెలంగాణలో ఎక్కడున్న ప్రైవేటు పాఠశాలలకైనా వెళ్ళినప్పుడు ముఖ్యంగా గమనించవలసిన విషయాలు ఒకటే. ప్రైవేటు పాఠశాలలో నోటీస్ బోర్డుపై కొన్ని అంశాలు ప్రదర్శించవలసిన అవసరం ఉంటుంది. ఆ అంశాలు ఏంటి వరటివి మేము క్లుప్తంగా మాకు తెలిసిన కాడికి వివరించడానికి ఈ వీడియో చేస్తున్నాం. అంటే పేరెంట్స్ కొద్ది అలర్ట్గా ఉంటారని మా యొక్క ఉద్దేశం. ఈరోజు విద్య మొత్తం వ్యాపారంగా మారిపోతున్నది కాబట్టి ఆ సూచనలు కొన్ని చేయదలుచుకున్నాం కాబట్టి మేము ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం. జీవో నెంబర్ 88 ప్రకారం విద్యా హక్కు చట్ట ప్రకారము ఉన్నత న్యాయస్థానము ఆదేశాల మేరకు విద్యాశాఖలో ఉన్న లోటుపాటులని మేము చెప్పదలుచుకున్నాం. అయితే ఆ స్కూల్లో ఏం చేయాలి వీళ్ళు యజమానులు అంటే, మనకు అక్కడ పోతేనే 2 సోఫాలు వేసి మంచినీళ్ళ బాటిల్ పెట్టి అవి ఎప్పుడు పెడతారంటే ఈ స్టార్టింగ్ తరడం లోపలనే హడావిడి ప్రదర్శించి ఫీజు కట్టిన తర్వాత మళ్ళీ పలకరించే పాపాన పోతలేరు ప్రైవేట్ స్కూల్లో యజమానులు. అక్కడ ప్రైవేటు పాఠశాలలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనలు పాటించడం లేదు. అదే ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం. ప్రైవేటు పాఠశాలలో మనం చూడవలసినవి గమనించవలసినవి ఒకటే. ప్రైవేటు పాఠశాలలో పాఠశాలకు గుర్తింపు ఉన్నదా, గుర్తింపు పత్రము నోటీస్ బోర్డు పైన వెల్లడించాలి. అదేవిధంగా ఫైర్ సర్టిఫికెట్ ఉన్నదా, అదేవిధంగా భవనము భద్రత ఉన్నదా, శానిటేషన్ ఉన్నదా, సొసైటీ రిజిస్ట్రేషన్ కాపీలని ఒక నోటీస్ బోర్డు పైన ఫస్ట్ పెట్టవలసిన అవసరం ఉన్నది ముఖ్యంగా. ఇంకొక వివరాలకు వెళ్తే ఫీజుల వివరాలు ఏ క్లాస్ రూమ్లో ఏ క్లాసుకు ఏ ఫీజు ఉన్నది అనేది నోటీస్ బోర్డు పైన ఖచ్చితంగా పెట్టాలి. కానీ ఏ ప్రైవేట్ స్కూల్లో పెట్టడం జరుగుతలేదు. ఈ విద్యాశాఖ అధికారులు కూడా ప్రైవేటు పాఠశాలకు వెళ్ళి మనం పర్మిషన్ ఇచ్చినాం, వాళ్ళు ఏ విధంగా నడుపుతున్నారు అని చూసే పాపాన ఏ ఒక్క ఆఫీసర్ అంటే పోవాల్సిన వారు ఎవరబ్బా అక్కడంటే ఒక ఎంఈఓ గారు కానీ డిఓ గారు కానీ ఈ స్థాయి వాళ్ళు వెళ్ళి వెరిఫికేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది. కానీ ఈ ఆఫీసర్స్ అక్కడ ఎవరు వెళ్ళడం లేదు, ఏ ప్రైవేట్ స్కూల్ వాళ్ళతో వెళ్ళడం లేదు. వాళ్ళు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు వీళ్ళ దగ్గరికి రెన్యువల్కి వచ్చినప్పుడే వీళ్ళు మాట్లాడుకొని చుట్టాలలాక వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి పంపడం జరుగుతున్నది. వాళ్ళు వచ్చి ఆ పర్మిషన్ ఒక కాపీ చేతిలో పట్టుకొని మరి తల్లిదండ్రులని కానీ ఈ పిల్లల మీద పడి దోచుకోవడం తప్ప, మాకు పర్మిషన్ కాపీ వచ్చింది, మాకు లైసెన్స్ ఉన్నది, మనం ఎక్కడైనా దోచుకోవచ్చు, ఏమైనా చేయవచ్చు అనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్ యజమానులు మరి ప్రారంభం చేస్తున్నారు. అదేవిధంగా అడ్మిషన్ విద్యా హక్కు చట్ట ప్రకారం ఆర్టీఏ వివరాల ప్రకారము స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు దాన్ని బట్టి 25% ఫ్రీ విద్య ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ పిల్లలకు అందించే విధంగా జీవో ప్రకారము ఇవ్వవలసింది ఉంటుంది. కానీ ఏ ప్రైవేట్ స్కూళ్ళలో కానీ ఎవరు కానీ ఏ యజమాని కానీ ఈరోజు ఏ స్కూల్లో ఎక్కడ ప్రైవేటు పాఠశాలలో ఆ వ్యవస్థ 25% అనే వ్యవస్థనే లేదని నేను వివరంగా చెప్తున్నా. నేను ఎందుకంటే ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి సంగారెడ్డి, ఉమ్మడి మెదక్ ఈ జిల్లాలని మేము తిరుగుతున్నాం. ఈ విద్యాశాఖ పైన చర్చ చేస్తున్నాం కాబట్టి మాకు తెలుసు కాబట్టి మేము చెప్తున్నాం. డిఓ గారు కానీ ఎంఈఓ గారు కానీ ఇప్పటికైనా మేలుకొని కొద్దిగా బీద పిల్లలకు సహాయపడేటట్లు ఆ స్కూళ్ళకు ఈ 25% ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా డిఓ గారిని ఎంఈఓ గారిని కోరుకునేది ఏంటంటే, వీరు నారాయణ శ్రీ చైతన్యతో పాటు అన్ని ప్రైవేట్ స్కూళ్ళు కుక్కతోక కోత పెట్టినట్టు అదేవిధంగా అన్ని ఈరోజు పాఠశాలల యజమానులు 50% 60% కట్టిన తర్వాతనే పిల్లలని లోపలికి పంపించడం జరుగుతుంది. అంటే మనం సినిమా టికెట్ తీసుకుంటేనే లోపలికి పోతాం కదా, అదేవిధంగా ఈరోజు ఆ విద్యార్థి ఆ పిల్లోనికి తల్లిదండ్రులు ఏ కష్టమైనా చేసి ఎక్కడ అప్పు సప్పు చేసైనా
50% కానీ 60% కానీ ఫీజు కడితేనే, ₹1,00,000 ఫీజు ఉంటే 50,000-60,000 కడితేనే లోపలికి పోవడం జరుగుతుంది. అదేవిధంగా తల్లిదండ్రులు ఇంకొక ముఖ్య విషయం గమనించవలసింది ఏంటంటే, మనం డబ్బులు కట్టి చదివిస్తున్నాం కాబట్టి మనం ఎప్పుడు స్కూల్కి వెళ్ళినా అక్కడున్న ప్రిన్సిపల్ని అప్పుడప్పుడు మనం అడుగుతుంటేనే కొన్ని సమస్యలు తీరుతాయని నేను అనుకుంటున్నా. అదేవిధంగా ముఖ్యంగా అక్కడ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కొందరు ప్రిన్సిపాల్ ఉంటాడు అక్కడ. ప్రిన్సిపాల్ చదివింది తక్కువ, ఎవరిదో సర్టిఫికెట్ పెట్టి గవర్నమెంట్లో పర్మిషన్ తెచ్చుకొని ఆ క్యాండిడేట్ అక్కడ ఉండడు, ఇక్కడ ఏం రానివాడే ఉంటాడు ప్రిన్సిపాల్గా. ఇదే విద్యార్థులు, ఇదే విద్య బోధించే టీచర్లు కూడా సర్టిఫికేట్స్ ఒకరు ఉంటాయి, మనుషులు ఒకరు ఉంటారు, వాళ్ళకి చదువు తక్కువ పని ఎక్కువ అన్నట్లుంటుంది. అదే ఉద్దేశంతోనే మరి ఆ విధంగా చదువురాని సగం చదువు వచ్చిన ఉపాధ్యాయులు ఉంటే మరి మన పిల్లలు బాగుపడే అవకాశం ఉండదు. కాబట్టి మనం అక్కడ మన పిల్లోన్ని వేసినప్పుడే కొందరు లేకున్నా కొంతమంది పేరెంట్స్ అయ్యా మ్యాథ్స్ టీచర్ ఏం చదువుకున్నాడు, సైన్స్ ఏం చదువుకున్నాడు అనే ఉద్దేశంతోన అడిగితే మనకు కొంత పిల్లలకు ఉపయోగం జరుగుతుంది. అదేవిధంగా ఆ స్కూల్లో ఎంతమంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారో వారి పేర్లు కూడా నోటీస్ బోర్డు పైన ప్రదర్శించే అవసరం ఉంటుంది. కానీ ఏవి ఈ రూల్స్కు వ్యతిరేకంగా, జీవోలకు వ్యతిరేకంగా మాదే సొంతం, మేమే చేసినాం, మామే ఆడిందే ఆట, మేమే పాడిందే పాట అనే ఉద్దేశంతోన ప్రైవేట్ స్కూల్ యజమానులు నడిపిస్తుంటారు. కాబట్టి తస్మా జాగ్రత్త, ఇప్పటి నుంచి ఇవన్నీ నడవవు. డిఓలను కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, తప్పకుండా మీరు ఎంక్వైరీ చేసి, కొన్ని పర్మిషన్ లేని స్కూళ్ళు కూడా చాలా ఉన్నాయి. పర్మిషన్ లేకుండా ఒక స్కూల్ పెట్టుకొని వానికి 4 బ్రాంచులు పెట్టుకొని, ఏదో 2 బ్రాంచులకు పర్మిషన్ పెట్టుకొని 4 బ్రాంచుల మందిని పిల్లలని మోసం చేసుకుంటూ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ చూసి ఎంక్వైరీ చేసి వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిఓ గారులకు మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా స్కూళ్ళల్లో కొద్ది సిటీలో ఎట్లా ఉంటుందంటే, పల్లెటూరు నుంచి పిల్లలు చాలామందిని చదువు కోసం ఆశతోనే వచ్చి ఏదో మా పిల్లలు బాగుపడతారు, మా పిల్లలు కూడా మేము పల్లెటూరులో వ్యవసాయం చేసుకున్నా, కూలీనాలు చేసుకున్నా, మా పిల్లలు పై చదువులు చదవాలనే ఉద్దేశంతోన మరి పేరెంట్స్ అక్కడ వేస్తారు. కాబట్టి కొన్ని ర్యాగింగ్ పిల్లలని చేయడం వల్ల వారు కొద్ది మనస్తాపానికి గురి అయి కొంత, నాకు బాగా తెలిసిన కాడికి ఈ నారాయణ శ్రీ చైతన్యలో ఇటువంటివి జరుగుతుంటాయి. వేరే ప్రైవేట్ స్కూల్లో కూడా జరుగుతుంటాయి. నేను ఇదొకటి జరుగుతుంది అదొకటి జరుగుతలేదు అంటలేను. ప్రైవేట్ యజమానులు వాళ్ళని కొద్ది జాగ్రత్తగా చూసుకోవాలని నా యొక్క మనవి. అదేవిధంగా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, దూర ప్రాంతాల నుంచి పిల్లలు 20 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల నుండి సిటీలో బస్సులల్లో తరలిస్తుంటారు స్కూళ్ళకు. కాబట్టి మరి సీనియర్ డ్రైవర్ లైసెన్స్ ఉన్నదా లేదా, మరి అలా ఎన్ని రోజులు పనిచేసిండో, అతనికి ఎన్ని రోజుల సీనియారిటీ ఉంది అనే ఉద్దేశంతోనే బస్సులకు ఫిట్నెస్ ఉన్నదా లేదా, అవి కూడా ఇవన్నీ స్కూల్ యజమానులు నోటీస్ బోర్డు పైన వెల్లడించవలసిన అవసరం ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయా లేదా అని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మన పిల్లల తల్లిదండ్రుల మీద ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఇవన్నీ ఆలోచన చేసి ఆ స్కూళ్ళల్లో జాయిన్ చేసి, మరి నెలకోసారి కానీ 15 రోజులకోసారి కానీ పిల్లవాళ్ళతో మనం పోయినప్పుడు ప్రతిసారి ప్రిన్సిపాల్తోనే కానీ అక్కడున్న వేరే ఉంటారో వాళ్ళ ఆఫీసర్స్తోనైనా మాట్లాడి మన పిల్లలు బాగుపడే విధంగా చూసుకోవాలని నేను తల్లిదండ్రులకు ఒక సూచన చేస్తున్నా. మేము కూడా మా ఛానల్ ద్వారా ప్రతి స్కూలు తిరిగే ఉద్దేశంతోనే మేము చూసి మాకున్న పరిధి వరకు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అక్కడక్కడ ఉన్న విద్యార్థులకు మేలు జరిగేటట్లు చూస్తామని మా ఛానల్ నుంచి మేము హామీ ఇస్తున్నాం.